రాష్ట్ర వ్యాప్తంగా రేపు కార్పొరేషన్లు మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కానుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఓట్లను లెక్కించనున్నారు ఎన్నికల అధికారులు, సిబ్బంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు ఉన్న కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు రేపటి కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఉదయం 8 గంటలకు అన్ని సెంటర్లలో ఒకేసారి కౌంటింగ్ మొదలు కానుంది. మొదట అభ్యర్థుల తరపున కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను, సీళ్లను తొలగిస్తారు. ఆ తర్వాత టేబుళ్ల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. తొలుత పోస్టల్ ఓట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత డివిజన్ల వారీగా ఓట్లను కౌంటింగ్ చేయనున్నారు. తొలి 2-3 గంటల్లోనే పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక కార్పొరేషన్ 17 మున్సిపాలిటీల కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. నల్గొండ కార్పొరేషన్ కౌంటింగ్ ఆర్జాలబావి గోదాంలో, చండూరు, చిట్యాల, దేవరకొండ మున్సిపాలిటీ కౌంటింగ్ ఎస్ఆర్టీఎస్టీ ఇంజనీరింగ్ కాలేజ్లో, మిర్యాలగూడ, నందికొండ, ఆలియా మున్సిపాలిటీ ఓట్లను మిర్యాలగూడ అవంతిపురం వ్యవసాయ మార్కెట్లో ఏర్పాట్లు చేశారు. ఇక ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 17 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నిన్న పోలింగ్ జరిగింది. ఇక రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంగానుంది. దానికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసింది. ఇక నల్గొండ జిల్లాలో 6 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్కి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, అదేవిధంగా బందోబస్తును ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఇక్కడ మొత్తం కూడా 3 పాయింట్లలో కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఒకటి నల్గొండ కార్పొరేషన్కి సంబంధించి వేర్ హౌస్ కార్పొరేషన్ గోదాం ఉంది. ఇక్కడ గోదాంలో ఓన్లీ ఇక్కడ మాత్రం కార్పొరేషన్కి సంబంధించి 48 డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఇక్కడ జరుగుతుంది. ఇక ఎస్ఆర్టీఎస్టీ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి అక్కడ 3 మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇక మిర్యాలగూడ అవంతిపురం గోదాం వద్ద కూడా మిర్యాలగూడకు సంబంధించి డివిజన్లో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఎస్వి ఇంజనీరింగ్ కళాశాలలో అక్కడ కౌంటింగ్కు సంబంధించి ప్రక్రియ జరుగుతుంది. మొత్తం కూడా అక్కడ 5 మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు జరిగాయి. 5 మున్సిపాలిటీలకు సంబంధించి ఒకే చోట కౌంటింగ్ ప్రక్రియను చేశారు. మొత్తం కూడా అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ తేజస్వి నందాలాల్ పవర్ ఉన్నారు. ఇక జిల్లా ఎస్పీ అక్కడ నరసింహన్ ప్రత్యేకంగా కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 6 మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. యాదాద్రికి సంబంధించి దివ్యబాల ఇంజనీరింగ్ కళాశాలలో ఒకే చోట 6 మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియను ఏర్పాటు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కలెక్టర్ హనుమంతరావు, అదేవిధంగా జిల్లా ఎస్పీ అక్షయ్ యాదవ్ ప్రత్యేకంగా కూడా బందోబస్తును పరిశీలిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ అయితే ముగిసింది. ఇక కౌంటింగ్కు సంబంధించి కూడా అధికార యంత్రాంగం అంతే సీరియస్గా తీసుకుంది. గతంతో పోలిస్తే ఈసారి మాత్రం కొంత పోలింగ్ శాతం తగ్గిందనే చెప్పుకోవచ్చు. నల్గొండ జిల్లాకు సంబంధించి మొత్తం కూడా 79.48% పోలింగ్ అయింది. ఇక యాదాద్రి జిల్లాలో 87.01% అయింది. సూర్యాపేట జిల్లాకు సంబంధించి 78.09% పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు చెప్పుకొచ్చారు. ఇక మొత్తం కూడా ఎలా చెదురుముదురు ఘటనలు, చిన్న ఘటనలు మినహా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కాలేదు. ఇక మరోవైపు కౌంటింగ్కు సంబంధించి కూడా అనుమతి ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి రావాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు చేశారు. మొత్తం కూడా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి వెబ్ కెమెరాలు, సీసీ కెమెరాలతో పాటు ప్రత్యేకంగా కూడా 3 అంచెల భద్రత, మానిటరింగ్ కూడా ఎప్పటికప్పుడు ఉంటుంది. ఎన్నికల అబ్జర్వర్లతో పాటు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఏఓలు, పీఓలతో పాటు స్టాఫ్ మొత్తం కూడా పూర్తిగా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే రాత్రే అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన ఏవైతే బ్యాలెట్ పేపర్లు ఉంటాయో బ్యాలెట్ బాక్సులు అన్నీ కూడా గోదాంలో భద్రపరిచారు. అక్కడ కూడా టైట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. రేపు మధ్యాహ్నం సమయం తర్వాతకెల్లా పూర్తిగా కూడా రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఒక కార్పొరేషన్కి సంబంధించి కావచ్చు, ఎవరి గెలుపు ఎలా ఉంది, అంటే వాళ్ళ గెలుపుకు సంబంధించిన ఎలాంటి అవకాశాలు ఉన్నాయనేది మాత్రం వాళ్ళు ఇప్పటికే అంచనాలు వేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఎవరికి సంబంధించిన ఏదైతే కార్పొరేటర్లు కావచ్చు, అదేవిధంగా వార్డు కౌన్సిలర్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన భవిష్యత్తు బ్యాలెట్ బాక్సులలో ఉంది. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంతో పోలిస్తే ఈసారి కొంత ఓటింగ్ శాతం తగ్గినప్పటికీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక రేపు ఎవరి భవిష్యత్తు ఎలా ఉందో రేపు మధ్యాహ్నం కెల్లా తెలిసే అవకాశం అయితే ఉన్నది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్ల అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.